Hello, welcome back to my channel after long time. Okay guys, సో కన్సిస్టెంట్ గురించి దాని గురించి మనం ఏం మాట్లాడదలుచుకోవట్లేదు. ఎందుకంటే వీఆర్ ఏ వర్కింగ్, చాలామంది వర్క్ చేసుకుంటూ తిరగట్లేదు లేకపోతే స్టార్టింగ్లో అంతా చాలామంది వర్కింగ్ చేసుకుంటూ చేయడం చాలా కష్టం అనమాట, మోటో బ్లాగింగ్ ట్రావెలింగ్ ఇదంతా. సో యాజ్ ఆఫ్ నౌ నేనైతే ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ అనమాట 1.5 year తర్వాత నేను ట్రావెల్ చేయబోతున్నా. అది కూడా ఎంతో ఆలోచించి ఎన్నో డెస్టినేషన్ ఫిక్స్ అయిన తర్వాత ఓకే చేసిందనమాట ఈ ప్లేస్. అది కూడా ఇంకా కన్ఫామ్ కాదు, ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, కర్ణాటకనా, కేరళనా, తమిళనాడువా, లేకపోతే మహారాష్ట్రనా. ఎందుకంటే ఈ టైంలో ఆగస్ట్ ఎండింగ్ టు సెప్టెంబర్ టైంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఉంటాయన్నమాట ఎక్స్ప్లోర్ చేయడానికి. బట్ నాకు అసలు ఏం ఎక్స్ప్లోర్ చేయాలో అర్థం కావట్లేదు. సో ప్రస్తుతం అయితే నేను ఒక ప్లేస్ ఫిక్స్ అయ్యాను, అది రేపు రివీల్ చేస్తా. దానికోసం అనమాట ఈ ప్రెప్ అంతా. ఈ న్యూ హెల్మెట్ తీసుకున్నా, న్యూ బైక్ తీసుకున్నా, గోప్రో ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది. అనుకోకుండా నా కోసం బతికిందనమాట. ఒక బ్యాటరీ సెట్ చేంజ్ చేస్తే సెట్ అయిపోయింది. వీ విల్ కవర్ ఇట్ ఇన్ అదర్ వీడియో. బట్ ప్రస్తుతం అయితే సెటప్ అంతా కరెక్ట్గా ఉందా లేదా, చాలా రోజులతో తీస్తున్నాను కదా అని చాలా రోజులు పర్ఫెక్షన్ కోసం ఆగిపోయినబ్బా. ఇంకొకటి ప్రొకాస్టినేషన్, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం, తర్వాత చూద్దాంలే, ఇప్పుడు ప్రస్తుతం ఫైనాన్షియల్గా కరెక్ట్గా లేదు, వర్క్ లోడ్ ఎక్కువ ఉంది, ఏదో ఒక కారణం చెప్పేసి నేను చాలా రోజుల తర్వాత బ్రేక్ ఇచ్చేసాను అన్నమాట మోటో బ్లాగ్కి. మోటో బ్లాగే కాదు, బేసిక్ ట్రావెలింగ్ కూడా నేను చేయలేదు. ఈ ముఖ్యంగా ఈ 1.5 year నుంచి ఎప్పుడైతే నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఈ 1.5 yearలో నేను ట్రావెల్ చేసింది కూడా ఎక్కువ లేదు. ఎంతసేపు ఇంట్లో ఆ 4 గోడల మధ్యలో సినిమాలు చూసుకోవటం, వీకెండ్స్ అయితే చిల్ అయిపోవటం, అన్నం తినడం, బిర్యానీ తినడం. యూ నో వాట్, నేను జిమ్ వదిలేశాను, ప్రిపరేషన్స్ వదిలేశాను, ట్రావెలింగ్ వదిలేశాను. అసలు నాకంటూ నేను ఒకప్పుడు ఉన్న డిసిప్లైన్ లైఫ్ స్టైల్ అంతా వదిలేసుకున్నా. అది ఎలా వదిలేశాను, నేను వెళ్ళి రాయిపోయాను అని నాకు నేను రియలైజ్ అయ్యే లోపు 1.5 year అయిపోయింది. మధ్యలో రియలైజ్ అవుతున్నా. అదంటారు కదా స్పార్క్ లాగా మోటివేషన్. స్పార్క్ మోటివేషన్ వస్తుంది, మళ్ళీ పోతుంది అంతే తప్ప ఐ నెవర్ బీన్ కన్సిస్టెంట్. అస్సలు కన్సిస్టెంట్ లేను ఎక్కడ. ఎంతో ఆలోచించుకొని ఎలాగైనా సరే ఇది మార్చాలి, నేను ఇది కరెక్ట్ కాదు, నేను చేంజ్ అవ్వాలని అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. ఇప్పుడు కూడా చూడండి, రేపు ఇది యాక్చువల్గా ఆగస్ట్ ఎండింగ్ అంటే ఆల్మోస్ట్ ఫుల్ రైన్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఏది ఎప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న టైమింగ్స్ ఉన్నాయి కదా, అన్ని టైమింగ్స్ బక్వాస్ టైమింగ్స్. అంటే నేను సెలెక్ట్ చేసుకున్న టైమింగే తప్పు, ఆ టైమింగ్ని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశాను నేను. అరే నేను వెళ్దాం అనుకున్నప్పుడు ఇలా అవుతుంది, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నప్పుడు ఇలా అవుతుంది, సో దీనివల్ల నేను అనుకునే అవ్వట్లేదు, నా టైం ఇంతే, నా బ్యాడ్ ఇంతే నేను అనుకున్నాను తప్ప ద వే స్టార్టింగ్ ద టైం. నేను ఇప్పుడు వర్షాకాలంలో ప్లాన్ చేసుకుంటే మరి బైక్ ట్రిప్స్ క్యాన్సిల్ క్యాన్సిల్ అవుతాయి. దాన్ని ఏం చేయను. ఇవాళ ఆగస్ట్ 27th, నేను ఇవాళ మార్నింగ్ 3 o'clock 4 o'clockకి నేను గోవా స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే వినాయక చవితి హాలిడే ఇచ్చారు, వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ మార్నింగ్ లేచిన కాడ నుంచి ఘోరమైన వర్షం, పోవడం కుదరలేదు. సాయంత్రం 4 to 4:30కి తగ్గింది. ఇప్పుడు స్టార్ట్ అయిపోదామంటే నేను నైట్ టైం జర్నీ చేయను. సో ఇదంతా నా విజన్, నేను చేసుకుంటుంది తప్ప ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఆన్ డెస్టినీ కానీ టైం బ్యాడ్ కానీ అనటం కుదరదు. కొంచెం నా ఎఫర్ట్స్ కూడా రాంగ్ టైంలో ప్లేస్ చేశాను కాబట్టి నాదే రాంగ్. సో ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు మాత్రం సరే ఇవాళ కాకపోతే రేపు బయలుదేరదాం, ఎల్లుండి బయలుదేరదాం, అయితే ఇవాళ బ్యాడ్ జరిగింది రేపు స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకోవాలి తప్ప డోంట్ బ్లేమ్. ఇట్స్ జస్ట్ ఏ బ్యాడ్ డే, నాట్ ఏ బ్యాడ్ లైఫ్. ఈ కైండ్ ఆఫ్ సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని నేను మారడానికి ఎన్నో సంవత్సరాలు పట్టిందిరా అయ్యా. ఒకప్పుడు ఏదైనా బ్యాడ్ జరిగితే అయితే నేను యాంగ్రీ అయిపోయేవాడిని, పక్కన వాళ్ళ మీద కోప్పడేవాడిని, లేదంటే ఒక్కనే ఐసోలేట్ అయిపోయేవాడిని, పిచ్చిగా చేసేవాడిని. కానీ అదంతా ఫేక్, అదంతా దానివల్ల ఉపయోగం లేదని నేను రియలైజ్ అయిన తర్వాత ద లైఫ్ బికేమ్ సో సింపుల్, సో హ్యాపీ. సో మనమైతే ఒక ట్రిప్కి వెళ్ళబోతున్నాం. ఆ ట్రిప్ రేపే స్టార్ట్ అవుతుందా లేదా ఎల్లుండి స్టార్ట్ అవుతుందా నాకు తెలీదు. బట్ నేనైతే రేపు ఎల్లుండికి లీవ్ పెట్టేసి 5 days కోసం ఈ ట్రిప్ కోసమే కేటాయిద్దామని ప్రిపేర్ అయ్యాను. బట్ మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు ఇవాళ వెళ్దాం అనుకున్నాం, ఇలా వర్షం పడింది, అయిపోయాం. సో రేపు ఒకవేళ మార్నింగ్ కుదిరితే మాత్రం మనం రేపు మార్నింగ్ బయలుదేరబోతున్నాం.